DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాలపల్లె వద్ద JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, JSW గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గోటిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ పాల్గొన్నారు. ఐరన్ ఓర్ ఉంది, మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు, పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మలమడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. దిగువ సన్నిధిలో 6.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక పనులకు ఆయన ఇవాళ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణం, వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణ పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించి పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తీసుకుంటున్న నిర్ణయాలను, ఆయన మారుస్తున్న మాటలను మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక స్థిరత్వం లేదన్నారు. గతంలో 3 రాజధానులు అన్న ఆయన ఇప్పుడు మళ్లీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు 3 అనే నెంబర్ ఏదైనా జ్యోతిష్యుడు చెప్పాడో ఏమో కానీ ఆ నెంబర్ తోని ఆయన పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలు ఎవరు ఆయనను నమ్మే పరిస్థితులు లేరని స్పష్టం చేశారు. రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగన్ అంటున్నాడు. ఆయన ఏదైనా ఆయనకి ఒక 3 నెంబర్ ఏమన్నా ఆయనకి వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ ఒక 3. ఏదైనా ఒక 3 రాజధాని పెట్టాలని ఆయన ఆలోచన ఏమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారేమో ఆయనకి 3 మీదే ఉండని. ఆ 3లోనే ఉన్నాడు ఆయన. ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది, శరవేగంగా
నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతుంది. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం పట్ల కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయకత్వంలోకి తీసుకురావాలని ఉన్నతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని కొనియాడారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బడితా శంకర్ తన అనుచరులు జన సైనికులతో స్టెల్లా కాలేజ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని కమిటీకి తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 30 నుంచి 32 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా సేకరించిన దరఖాస్తులన్నింటినీ పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరిని ఏ పదవిలో నియమించాలనే పూర్తి నియామక అధికారం ఆయనదేనని స్పష్టం చేశారు. లీడర్షిప్ అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం క్షేత్రస్థాయి నుంచి కూడా నాయకత్వాన్ని పెంపొందింపజేయాలి. ఎవరైతే పార్టీ కోసం అహరహం కృషి చేస్తున్నారో వారందరినీ కూడా నాయకత్వంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులను అందరినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక 30-32 మందితోటి కమిటీని ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులను అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి పరిశీలించి ఎవరిని ఎక్కడ ఏ పదవిలో పెట్టాలనేది నిర్ణయిస్తారు. నిర్ణయించే అధికారం సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక ఈ విషయంలో విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన బాడిత శంకర్ తన దరఖాస్తుని ఇవ్వడానికి ఇక్కడికి రావటం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావటం, వారందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తుని ఇవ్వటం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైంది అనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. ఎందువల్లంటే పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఇక్కడ కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాను. పండగ వాతావరణం లాగా అంతే కార్యకర్తలందరికీ కూడా భరోసాగా ఉండి కార్యకర్తలకి ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేనని మీరు కూడా పండగ వాతావరణంలో ఈరోజే లాస్ట్ డేటు అందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్కి అందరూ అండగా ఉండాలని నా విజ్ఞప్తి. ప్రతిరోజు వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యరావుపేట, గవర్నర్పేట, ప్రకాశ్ రోడ్, సింగ్ నగర్, సుందరయ్య నగర్, విశాలాంధ్ర కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. అందరి సహకారంతో గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శుక్రవారం 28వ వార్డు ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీలలో పర్యటించారు. ఇందిరానగర్ కాలనీలో పంటకాలవ ఆక్రమణకు గురవుతున్న సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం న్యూ ఇందిరానగర్ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు, డ్రైన్లు వేసి ఒక రూపు తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అంటే కాదు నీ దాంట్లో దక్కండి, నేను చెప్పేది నన్ను ఉన్న దాంట్లోంచి ఎక్కడికైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇల్లు లేకపోతే పక్కకు చూద్దాం. బేసిక్గా మస్ట్గా జరగాలి. ఓకే, ఆ రోడ్ ఎంత ఉందో రోడ్ ఎంత ఉందో అంతే ఉండే చూడండి. అట్లీస్ట్ ఉన్న రోడ్లన్నీ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఈ గోడ చూసుకుంటే తప్పదు. బేసిక్ గిట్లు ఉన్నాయి, కొట్టేయండి. బేసిక్గా కొట్టేసుకుని వెళ్ళిపోండి. అంత చేయాల్సిందే.
ఓకే అన్నీ కావాలంటే కుదరదు కదా. మీరందరూ కూడా సహకరించాలమ్మా. ఏది కాల్ మనీ వేధింపుల కారణంగా తాను తీవ్రంగా నష్టపోయారని, అయితే తనకు చెందిన మరో 11 ఎకరాల వ్యవసాయ భూమిని కాల్ మనీ వ్యాపారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు చాగర్ల గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేయించుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, బాపులపాడు మండలంలోని తన పొలం విషయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పిఏ కిషోర్, ఆటోనగర్ కి చెందిన సుంకర దుర్గా ప్రసాద్, బందరు మంత్రి కొల్లు రవీంద్ర, పిఏ గన్నవరానికి చెందిన జాస్తి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుంటున్నారని గాయత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలతో పాటు కమ్యూనిస్టు, బీజేపీ పార్టీల నేతలు స్పందించి తనకు న్యాయం చేయాలని, తనలాంటి ఎంతో మంది బాధితులను ఆదుకోవాలని ఆమె మీడియా ముఖంగా వేడుకున్నారు. విజయవాడ గాయత్రి నగర్ లోని మైత్రి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన ఆవేదనను మీడియాకు విన్నవించుకున్నారు. గతంలోనూ తాను కాల్ మనీ బాధితురాలిగా అందరికీ తెలుసని, ఆర్టీసీ కాలనీకి చెందిన వెనిగండ్ల హర్షవర్ధన్, హరినాథ్ వల్ల తాను ఈ సమస్యల్లో చిక్కుకున్నానని వివరించారు. ఈ విషయమై ఉన్నతాధికారులందరికీ విన్నవించుకున్నా ఇప్పటి వరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు గాయత్రి అండి. నేను ఇంతకుముందు మీ ముందుకు వచ్చానండి కాల్ మనీ బాధితురాలుగా. ఆర్టీసీ కాలనీలో ఉండే వెనిగల హర్షవర్ధన్, హరినాథ్ మూలంగా కాల్ మనీ బాధితురాలయ్యానండి. మీ అందరికీ నేను మీ ద్వారా కూడా నేను తెలుపుకున్నాను, పై అధికారులు అందరికి కూడా విన్నవించుకున్నాను. కానీ నాకేం న్యాయం అయితే జరగలేదు సార్. నేను మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి కాల్ మనీ బాధితుల మూలంగా. వాళ్ళ దగ్గర నేను కొంత అమౌంట్ తీసుకున్నాను సార్. ఒక 5 కోట్ల అమౌంట్ తీసుకుని నేను 21 కోటి డబ్బులు కట్టానండి. ఆ సమయంలో మా భూమిని వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్నారు సార్. డబ్బులు అన్నీ ఇచ్చేసినాక సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తానని చెప్పారండి. కానీ క్యాన్సిల్ చేయకుండా నన్ను నానా విధాలుగా బాధలు పెడుతుంటే ఒకరోజు మా ఇంటికి కూడా వచ్చి గొడవలు జరిగితే అదే రోజు నేను ఎఫ్ఐఆర్ పెట్టానండి మాచవరం పోలీస్ స్టేషన్లో. మే 27వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టానండి. ఎఫ్ఐఆర్ పెట్టినాక వాళ్ళు మిటేషన్కి వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారండి. జూన్ 2వ తారీఖున ట్రాన్స్ఫర్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చారండి. ఈలోపు వాళ్ళకున్న అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం అన్నిటిని ఉపయోగించండి అధికారుల మీద ఒత్తిడి చేసి అప్పటి వరకు మా స్వాధీనంలోనే ఉన్న పొలాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్. చాలా రౌడీజంగా చేస్తున్నారు. పొలం దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ మీద బాగా ఒత్తిడి చేస్తున్నారండి. ఒత్తిడి చేసి వాళ్ళు మాకు ఒకసారి ఫస్ట్ ఎండార్స్మెంట్ మా కిందే ఉందని ఇచ్చారండి. మళ్ళీ రెండోసారి వాళ్ళు ఒత్తిడి మూలంగా ట్రాన్స్ఫర్ చేశారండి. ఇది ఇలా ఉండగా అసలు విజయవాడ ఎంపీ అంటండి, ఎంపీ గారు పిఏ అంటండి కిషోర్ గారు అంట. ఆయనకేం పని అండి బాపులపాడు మండలంలో ఉన్న పొలం గురించి ఇక్కడి నుంచి ఆటోనగర్ చెందిన సుంకర దుర్గా ప్రసాద్ అండి ఆయన ఫోన్ చేయించటం అండి. ఆయన నాకు ఎంపీ గారు బాగా క్లోజు అని చెప్పేసి ఇక్కడి నుంచి ఆయన అధికారుల మీద ఒత్తిడి తేవటం అండి. బందర్ మినిస్టర్ గారు అండి రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర గారు పిఏ అండి, ఆయన ఒత్తిడి తేవటం అండి. వీళ్ళందరికీ ఏం పని అండి బాపులపాడు మండలంలో నాకు అర్థం కావట్లేదు. గన్నవరంలో జాస్తి వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారండి, ఆయన కొల్లు రవీంద్ర గారు అనుచరుడు అంటండి. వీళ్ళందరూ కలిసండి ఒక లేడీ పొలాన్ని ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఈ సెటిల్మెంట్లు చేసే బ్యాచ్, రౌడీజం చేసే వాళ్ళందరూ ఎక్కువైపోయి విజయవాడలో ఇట్లా జరుగుతుందండి. ఒక ఆడదానికి న్యాయం అయితే లేదు సార్. నేను ఎంతోమంది అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి వేడుకున్నానండి, కానీ ఎవరు నాకేమీ చేయలేదు సార్. అసలు బాపులపాడు మండలంలో ఉన్న భూమికి ఇక్కడ వాళ్ళకి ఏం పని అండి? ఎంపీ గారికి రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చి లక్షలాది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో 2021 నుండి వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీమ్ మరుగున పడిపోయిందని మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. 15.33 కోట్లతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఐడీసీ ఎండీ తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నిర్వహించనున్న కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకం అని 2014-19 టీడీపీ ప్రభుత్వంలో వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీమ్ నిర్వహణ కోసం 5.36 కోట్లు ఖర్చు చేసి సాగునీరు అందించామని చెప్పారు. 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి స్థితిలో పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పించా, ఒక అన్నమయ్య, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి 1023 లిఫ్ట్లు మూతపడడం దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం అంటే గత ప్రభుత్వ పాలన
పాపం అంతా కూడా ఈరోజు మాకు శాపంగా మారినప్పటికీ ఈ 2 ఏళ్లలో అన్నిటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టి పట్టాలు ఎక్కించి ఈవేళ మళ్ళీ ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత 5 సంవత్సరాల పాలనలో మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతోటి వాటన్నిటినీ కూడా కొత్త మోటార్లు కొనడం దగ్గర నుంచి రిపేర్ల దగ్గర నుంచి ఇంకొక 10 సంవత్సరాల వరకు రైతుకి ₹1 ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా 4,500 కోట్ల రూపాయలతోటి త్వరలోనే ఈ లిఫ్ట్ స్కీములు రిపేర్స్ మరియు 10 సంవత్సరాల మెయింటెనెన్స్ కోసం టెండర్లు కూడా పిలుస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఓయిండం, ఎందుకంటే ప్రాజెక్టులు రిజర్వాయర్లు వందల వేల కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయడం కానీ, ఒక వీడ్ రిమూవల్ చేయడం కానీ, ఏ గేట్లకి షట్టర్స్కి రోప్స్కి మెయింటెనెన్స్ కాదు కదా గ్రీజ్ కూడా పెట్టినటువంటి స్థితిలో లేదు. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో మెయింటెనెన్స్ కోసం 5 సంవత్సరాలకి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము మెయింటెనెన్స్కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని అంటే మరి ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇట్లా ప్రతి రంగంలోనూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో కూడా ముఖ్యంగా ఇప్పుడే మనం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు కూడా అడుగుతూ ఉన్నారు రాజధాని అని. అంటే ఈవేళ చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రిపై సంకటహర చతుర్థి గణపతి హోమం దిగ్విజయంగా జరిగింది. పురాణాల ప్రకారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి ప్రకారం. అది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థాన యాగశాలలో ఈ రోజు ఉదయం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. లోకక్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్ తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏపీఐఏసీ కాలనీ కళ్యాణ మండపంలో ప్రత్యేక గ్రీవెన్స్ తో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 86 అర్జీలు వచ్చాయి. పురపాలక పట్టణాభివృద్ధి 49, రెవెన్యూ 16, గృహ నిర్మాణం 3, విద్య 3, ఐసిడిఎస్ 3 అర్జీలు రాగా ఏపీఐఏసీ 2, పౌర సరఫరాలు 2 అర్జీలు వచ్చాయి. సమస్యల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరన్నర కాలం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అని చెప్పి శాసనసభ్యుల కార్యాలయంలో దర్బార్ జరుగుతున్న సంగతి మీరే ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజున సంవత్సరానికి ఒక నెల పాటు ఒక నియోజకవర్గంలో 4 విజిట్లు చేసి నియోజకవర్గంలో నలుమూలలో ఉన్న సమస్యల్ని ఉన్నతమైన అధికారులందరూ కూడా వాళ్ళ సమక్షంలో, వాళ్ళ కలెక్టర్ గారు వచ్చారు, ఇక్కడికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయనడానికి సూపర్ స్ట్రక్చర్ అనేది తూర్పు నియోజకవర్గంలో కొన్ని వందల మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆ సూపర్ స్ట్రక్చర్ అనే విధానం వల్ల సూపర్ స్ట్రక్చర్ అని పడితే
వాళ్ళకి ఇంటి పేరు ఇంటి నెంబరు పేరు మారట్లేదు. అదేవిధంగా వాళ్ళు కొత్తగా ప్లాన్లు పెట్టుకోవాలంటే ప్లాన్లు అప్రూవ్ కావట్లేదు. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకుని మున్సిపల్ ఉన్నతాధికారులు ఫోన్ చేసి వాళ్ళ సంపత్ గారు సిడిఎంఏ డైరెక్టర్ గారు వారికి ఫోన్ చేసి సంపత్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా దానికి క్లియరెన్స్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా ఈ కార్యక్రమం వలన సుమారు 346 మంది వాళ్ళకి క్లియర్గా డాక్యుమెంట్లు తయారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొందరికి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని చెప్పి కాగితాలు ఇచ్చారు, కానీ స్థలం చూపించలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ స్థలం కనపడిన పరిస్థితి ఉంది. వాటికి తక్షణమే ఈ వారంలో ఎక్కడైతే కంకిపాడు మండలం, పెనలూరు మండలం, అదేవిధంగా గన్నవరం మండలం కళాకారులు సమాజానికి అందించే సేవలను ఎన్నటికీ మరువలేమని, కళాకారుల సంక్షేమం అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం ఆవరణలో ప్రముఖ నాటక సినీ కళాకారులు పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహ ఆవిష్కరణకు అనుమతినివ్వడం కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్ర ఆవరణలో ప్రముఖ నాటక సినీ కళాకారులు పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని మహానుభావుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ నెల ఎన్నో జాతిరత్నాలకు జన్మనిచ్చిందన్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులను అందించగా పశ్చిమ గోదావరి జిల్లా నట సామ్రాట్ ఎస్వి రంగారావు వంటి మహోన్నత కళాకారుడిని దేశానికి అందించిందని పేర్కొన్నారు. గర్వించదగినటువంటి వ్యక్తులు, జాతి రత్నాలు ఆంధ్రప్రదేశ్లో పుట్టి జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది పుట్టినటువంటి నేల ఈ పవిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్. అందులో కృష్ణా జిల్లా అన్న నందమూరి తారక రామారావు, అక్కనే నాగేశ్వరరావు, పక్కనే వెస్ట్ గోదావరి జిల్లాలో ఇవాళే నటసింహం నట సామ్రాట్ ఎస్వి రంగారావు జయంతి, ఇలా ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి నెలలో ఆనాడు ఇవాళ వారికి ఈరోజు జనరేషన్స్కి మరి ఆయన సినిమా రంగం వెనకాల ఉన్నటువంటి నిర్మాతగా, అనేక కళాకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి పుప్పాల పువ్వుల సూరిబాబు గారు, జ్యోతి గారు. మరి వారి దంపతులు ఇద్దరు కూడా ఈ జాతి కోసం ఇక్కడ పుట్టి అనేక కళారంగానికి అనేక సేవ చేసినటువంటి వ్యక్తులు. ఆ మహనీయుల విగ్రహాన్ని ఆ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మా రాము కానీ, మా వాళ్ళ మనవడు హరి గారు కానీ, మరి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ బంధుమిత్రుల కోరిక మేరకు కళలను, సంస్కృతిని, సాంస్కృతిక రంగాన్ని, అలాగే కళాకారులని గుర్తించి ప్రోత్సహించే ఈ ప్రభుత్వం వారి విగ్రహాన్ని మరి వాళ్లే కుటుంబ సభ్యులు ఇక్కడ పెట్టుకుంటామని అంటే మేము సహకరించి అన్ని అనుమతులు ఇప్పించి ఈరోజు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. మాకు అది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కళాకారులు ఈ జాతి కోసం చేసిన సేవల్ని, కళారంగాన్ని, కళా అభివృద్ధి కోసం చేసినటువంటి వారిని ఎవరిని కూడా మర్చిపోము. నా పేరు పువ్వుల నాగహరిప్రసాద్ అండి. నేను పువ్వుల సూరిబాబు, పువ్వుల రాజేశ్వరి గారి మనవడిని, పైగా దత్తపుత్రుడిని. సో ఎప్పటి నుంచో మా కోరిక ఇట్లాంటి మహామణుల పక్కన వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన సేవ నాటకానికి కానీ సినిమాకి కానీ చాలా పెద్ద సేవ. దే ఆర్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ దోస్ దట్ ఏరియా. సో మేము అడిగినప్పుడు సారు ఎమ్మెల్యే గారు చాలా మాది వినతి స్వీకరించి ఇట్లా చేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే బాలస్వామి గారు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కమింగ్. తపస్సుగా కళ జీవితంగా భావించి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో మరి తెలుగు చలనచిత్ర రంగంలో కానీ, అలాగే నాటక రంగంలో కానీ నెంబర్ 1 స్థానాన్ని సంపాదించి చెరగని ముద్ర, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహనీయులు పువ్వుల సూరిబాబు గారు, రాజేశ్వరి గారు. మరి వాళ్ళ దంపతులు
ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మరి సినిమా రంగంలో అనేక సినిమాలకి మరి డైరెక్టర్గా ఉన్నటువంటి సూరిబాబు గారు, అలాగే రాజేశ్వరి గారు. నాటక రంగం అంటేనే పేర్లు గుర్తొచ్చేది సూరిబాబు గారు, తర్వాత మన రాజేశ్వరి గారు. సూరిబాబు గారికి అనేక బిరుదులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక బిరుదులు సంపాదించినటువంటి మహనీయుడు సూరిబాబు గారు. మరి అలాంటి సూరిబాబు గారు, అలాంటి రాజేశ్వరి గారి దంపతుల యొక్క విగ్రహాలని మరి బోండా ఉమామహేశ్వర గారి సహకారంతో మరి వాళ్ళ బంధువులైనటువంటి మరి హరి గారు, అలాగే రాము గారు, వాళ్ళ బంధువులందరూ కూడా మరి బోండా ఉమా గారి సహకారంతో కౌన్సిల్లో నేను సమాప్తం. నమస్కారం.